ఇక అట్లా అట్లా ఇక ఒక ఒక రోజు వచ్చింది, చేద్దాం అనిపించింది, సరే అని చెప్పి ఒక సగం బీర్ అయితే తాగేసి ఇంటికి పోయినా. ఉల్లిగడ్డ ఉంటుందా, ఉల్లిగడ్డ ఆనియన్, దాన్ని సగం కోసి ఇట్లా ఏమంటారు ఉప్పు డబ్బు ఉంటది కదా, ఉప్పు డబ్బా సాల్ట్ డబ్బు ఉంటుందా, దానికి ఇట్లా ఫోన్లు పెట్టి ఆ ఉల్లిగడ్డ పెట్టి కెమెరా ఎప్పుడో ఆన్ చేసేసిన, ఆన్ చేసి పోయేసి వచ్చి మంచిగా కూర్చున్నా. ఈమెకి యాక్చువల్ ఏంటంటే హాస్పిటల్ ఏదో ఉండు నాకు ఆ రోజు, నువ్వు రెడీ అయి ఉండు నేను వస్తున్నా అని చెప్పి నేనేం చేసిన ఫోన్ ఆడ పెట్టేసిన, అంతా కథ చేసిన. ఆ వీడియో పెట్టిన యూట్యూబ్ లో, అది వైరల్ అయిపోయింది మొత్తం. ఫుల్ కొట్టిన ఆ రోజు నన్ను, కొట్టింది నిజంగానే ఏడుకో వెళ్ళిపోయింది. ఫస్ట్ డే అదే అక్క, అది 5 lakhs ఏమో వెళ్ళింది అసలు అది టర్న్అవుట్ కానీ అదే అక్క మెయిన్ వీడియో. అది హైప్ వచ్చి ఉండకపోతే ఈ రోజు చేయకపోతే నేను చిన్న ఏదో ఒక జాబ్ చేసుకుంటుండే, లేకుంటే ఎట్లానే అన్న వాళ్ళతోటి భాస్కర్ అన్న వాళ్ళతో ఉంటుండే. భాస్కర్ అన్న ఎట్లా అంటే ఒక సొంత అన్న లెక్క నాకు. నా ఫ్యామిలీ కూడా నాకు సపోర్ట్ చేయనప్పుడు నా ఇంటికి వచ్చి ఒక రోజు కూడా నాకు ఒక అన్న ముద్ద కాదు కానీ ఒక గ్లాస్ నీళ్ళు కూడా తాగలి. మళ్ళీ నేను ఏడుంటా ఏది కూడా తెలియదు. పటాస్ భాస్కర్ ఆయన ఉండేది అన్న గుడ్మల్ కపూర్ ఉండేది, అన్న వేదిపట్నం గుడ్మల్ కపూర్. నేను ఏడుంటా ఏంది కూడా అన్నది తెలియదు. 5 years అవుతుంది. వస్తాం బయట రెగ్యులర్ గా కలుస్తాం, కాకపోతే ఎప్పుడు మన ఇంటికి రాలే. ఒక్కసారి రంజాన్కి వచ్చింది కదా మమ్మీ, రంజాన్ రోజు వచ్చిండు. నార్మల్ వచ్చి ఒక 10-15 minutes ఉండు, మంచిగా చూసుకో అమ్మాయిని, అటు చేసిన అనుకో కాలు చేతులు ఇరుగుతాయని వార్నింగ్ ఇచ్చిండు. అమ్మాయి మన వీడు తెలుసు, నేను సర్కిట్ గా అన్నకి తెలుసు, అన్నకి మొత్తం తెలుసు, అన్నకి నా గురించి మొత్తం బయోడేటా తెలుసు, ఏ టైంలో ఎట్లుంటా అంటే. అన్నని చూస్తే జరా నేను భయపడతా, అన్నకి భాస్కర్ గారు కొడతాడని కొడతాడు. ఇక మీకు చెప్పండి ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయమ్మా, నేను చూసుకుంటా అంటే సరే అన్నయ్య అని చెప్పి సరే. నేను అన్నకి ఎప్పటి నుంచి అయితే పరిచయం అయినాక అన్న తెలిసి అన్న నాలంటి వాళ్ళు అన్న దగ్గర ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది వేరు, కానీ నన్ను మాత్రం ఏ రోజు కూడా వదలలేడు అక్క, అస్సలు వదలలేదు. నా ఫ్యామిలీకి నేను ఈమెకి హెల్త్ బాగాలేక కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నాకు అసలు ఫుడ్ కాదు కదా, ఇక నేను చచ్చిపోదాం అన్న స్టేజ్లో ఉన్నా. చనిపోదాం అనుకున్నాను నేను, ఏదో ఒకటి చేసుకొని చనిపోదాం రాబోయే అయితే, ఎందుకంటే ఆమెకు హెల్త్ ఇష్యూ ఉంది. ఈమె ఒక దిక్కు పాపని నేను ఇప్పుడు చూసాను కదా, పాప ఎట్లా చేస్తుంది. ఇప్పుడు ఎంత డాడీ ఉన్నా ఎంత ప్రేమ ఉన్నా అమ్మ ఖచ్చితంగా ఉండాల్సిందే. పాలు కానీ దేనికైనా సరే అమ్మ ప్రేమించాడు, అయ్య ప్రేమించలేడు, అది వేరే ఉంటది. ఇక ఈమె మొత్తం బెడ్ రెస్ట్ పైనే ఉంది. అంటే హెల్త్ ఇష్యూస్ అంటే ఈమెకి బ్లాక్ మ్యాజిక్ చేయించారు. అయితే చెప్పొద్దు, ఆల్రెడీ ఒకసారి వీడియో చెప్పినందుకు మళ్ళీ మాకు చాలా ఎఫెక్ట్ అయింది, కానీ ఈసారి నేను తెగించి చెప్తున్నా. బ్లాక్ మ్యాజిక్ అది ఎవరు నమ్మరు కానీ అది మస్తు ఘోరమైన అయింది. దాని గురించి కూడా మేము చాలా డబ్బులు, చాలా అంటే చాలా మనీ, చాలా ఖర్చు చేసి అంత అంటే తనకి ఏడుపు వస్తుందంటే అది ఎంత ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది, ఏడుపు వస్తూ ఉంటుంది. అది చనిపోయేదాకా ఉంటుంది అక్క, ఇప్పటికీ చేస్తున్నా. అండ్ అప్పుడు కూడా ఎవరు ఫ్యామిలీ సపోర్ట్ కానీ బయట సపోర్ట్ కానీ 15 days నేను ఆ పాపని పట్టుకోకుండా మొత్తం బెడ్ వాష్ మొత్తం ఇంకా నేను ఎవరు లేరు సపోర్ట్. నేను ఉన్నా కదా, నేను ఒక్కటే అనుకున్నాక ఎవరన్నా అక్క. నేను కూడా చెప్పాలా, ఓపెన్ గా చెప్తున్నా, నా అమ్మాయి కానీ వీళ్ళ అమ్మాయి కానీ వాళ్ళకేం కిరీటాలు లేవు, పుట్టించారు. సో వాళ్ళ వల్ల నేను ఈడ ఉన్నా, నేను ఈ దేయాలున్నా. ఇవాళ రోజు నేను ఈడ వచ్చి చూస్తున్నా అంటే కూడా అది వాళ్ళు ఉన్నందుకే నేను ఇక్కడికి వచ్చిన అక్క, నేను కాదంటలే. కానీ ఏదో మేము ఏం మరీ అంత 10 మందితో తిరిగి 10 మందికి లంగేషాలు వేసి అయితే మేము వచ్చి పెళ్లి చేసుకోలేదు. ఒకరితో పెళ్లి చేసుకున్నాం, మేము న్యాయంగా ఉన్నాం. మీ ఇజ్జత్ అయితే ఖరాబ్ చేయలేదు. మీరు ఎట్లయితే అనుకుంటారు కదా, మేము అట్లా బతుకుతున్నాం. మెల్లమెల్ల వస్తుంది, అది వస్తుంది. మరీ అంత మీ ఇజ్జత్ అంత తప్పైతే మేము ఏం చేయలేదు. నాకు అది ఏడ కోపం వస్తుంది అంటే ఆ అప్ప దగ్గర కోపం వస్తుంది. ఎంత తప్పు చేసినా పిల్లలని ఎవరు చంపుకోరక్క. చిన్న కుక్క పిల్ల పెడితేనే అది ఆడ బేబీని అంటే పక్కన పోయేటోని మా బిడ్డని ఏడెత్తుకోతారో కొరకని పోతుంది. మరి నేను అట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నా, నా ఫ్యామిలీ అట్లీస్ట్ ఒక ఫోన్ కాల్ కూడా నాకు రాలేదు, అసలు రాలేదు. ఎవరు కాల్ చేసి ఎట్లుంది, మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా ఇలా ఒకటి జరిగింది, ఇలా ఎఫెక్ట్ అవుతుంది అని? ప్రతి ఒక్కటి తెలుసు, ప్రతి ఒక్కటి. నువ్వు నమ్మక నా ఫోన్ లో అన్ని నేను సేవ్ చేసుకుంటా తెలుసా, నాకు నోట్ ప్యాడ్ లా. నేను చదువుకోలేక 4th class చదివిన. ఒకగానొక సిచ్యువేషన్ లా వీళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళ డాడీ మన దగ్గరనే ఉండు, మ్యారేజ్ అయిన స్టార్టింగ్ లో మన దగ్గరనే ఉండు. అప్పుడు ఆ టైంలో నాకేలే తిననికి, కానీ ఉన్నారు. నేను ఉన్నందుకు నా ఇంట్లో వచ్చి ఉన్నాడు, నా ఇంట్లో వచ్చి తిన్నాడు అని చెప్పి నేను ఏ రోజు కూడా మా అయ్య కన్నా ఎక్కువ చూసుకున్నా. నేను ఇంట్లో అప్పుడైనా సరే
నార్మల్ మందు కానీ మనం ఇంట్లో తాగకపోతుండక్క, ఏదో ఒక మూలకి. ఎందుకంటే ఇంట్లో దేవుని ఫోటోలు ఉంటాయి. అవి నేను మీరు హిందూసా? ముస్లిమ్స్ అక్క. ఇద్దరు ముస్లిమ్సే. గౌడ్స్. మీరు గౌడ్సా? మేము ముస్లిం, ఆమె గౌడ్స్. మీరు గౌడ్సా? ఓకే. అది అట్లా. సో దేవుని ఫోటో అంటే పెళ్లి తర్వాత తన పేరు మార్చుకుందా? ఆయిషా. ఈమె అసలు పేరు రేఖ. అసలు పేరు రేఖ. ఓకే. మ్యారేజ్ తర్వాత రీసెంట్ 1 year అవుతుంది. ఓకే. అట్లా ఉన్నారు వీళ్ళ మమ్మీ, వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా ఉన్నారు మన ఇంట్లోనే వచ్చి. వాళ్ళ మమ్మీకి డాడీకి ఏమన్నా గొడవ అయితే నార్మల్ వచ్చి మన దగ్గర. కానీ నేను ఏ రోజు కూడా ఎందుకు ఉన్నారు ఏంది నేను అనలేదు. ఎందుకంటే నా అమ్మాయి ఎట్లో నన్ను చంపుకోరు, వాళ్ళ అమ్మాయితో ఎందుకు దూరం చేయాలి? సరే నడుస్తుంది కదా రాబాయ్, సరే నడిపాను, ఆమె కూర్చుంటే చాలా అనుకుని నేను అన్నిట్టుకున్నా. కానీ నేను కాల్ చేసినాక వీళ్ళ మమ్మీ వాళ్ళకి కూడా కాల్ చేసిన, అరే ఇట్లా ఉంది, అది ఏమైతుందో అర్థం అవుతలేదు నాకు, ఒకసారి వచ్చింటే సరే నేను మాట్లాడతా అని చెప్పాను. మనిషి సాగుబతుకులు ఉన్నప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతా అంటారా, లేకుంటే నార్మల్ గా వస్తా అంటారా? ఇక నాకు ఆడ మనసు ఎరిగిపోయింది అక్క. నేను ఒకటే అన్నా, కొంచెం బూతి మాటలలో అన్నా, ఎవడైనా సరే ఇంటికి రావద్దు, మనం ఎడిపోవద్దు, బస్ అంతే. అది ఒక్కటైతే ఫిక్స్ అయిపోయి. ఎందుకంటే నాకు కష్ట సుఖాలలో నాతో ఎవరు లేదక్క. నాకు ఆమెకి నేను నువ్వు నమ్మక ఆమె ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు పొద్దున్న టిఫిన్ జాబ్ లేదక్క. అప్పటికి ఏడున్నా సరే బండి ఉంటేనే జాబ్ అని చెప్పి, బండి కావాలి అది కావాలి అని చెప్పి. సెంటరింగ్ జాబ్ కూడా అప్పుడు లేదు. మధ్యలో నేను చాలా సఫర్ అయినా. ఒకటి 5in అని చెప్పి ఒక గేమ్ ఉంటుంది అక్క, తెలుసు 5in అని చెప్పి, అలా యాబ్లెటర్ అట్లాంటి గేమ్స్ ఉంటాయి. అది రెఫర్ చేసి 30 రూపీస్ ఇస్తుండే స్టార్టింగ్ గా కొత్తగా వచ్చినప్పుడు. నేను అది రెఫర్ చేసి 30 రూపాయలు జమ వేసుకొని మీకు టిఫిన్ తీసుకొని వస్తుంది. తిన్నా అంటే తినేసి వచ్చిన బెటా నువ్వు తిను అని చెప్పి మీకు ఇస్తుండే. నేను చాలా ఆగమైన మాట. ఇప్పుడు ఇక మేము ఇక్కడికి వచ్చి ఇంత నిమ్మలంగా కూర్చున్నాం. నిమ్మలం అంటే ఇప్పటికి ఉన్నాయి పెంటలు, ఇక టైం పడుతుంది అక్క. ఇప్పుడైతే దేవుని వల్ల కొంచెం ఒక 100లో ఒక 10% బయట పడ్డా. 10% బట్ ఇంకా 90% ఉంది. ఏమికి హెల్త్ ఇష్యూలు అవి కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా కానీ ఇంకా చాలా టైం. అంటే ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యారు దాని వల్ల? ఇప్పటికి ఎఫెక్ట్ అవుతూనే ఉన్నాను. అండ్ ఇంకా ఈ వీడియో తర్వాత ఇంకేమవుతుంది ఏమైతుందో తెలియదు. కానీ నేనైతే తెగిస్తున్నాక ఈసారి ఏమన్నా అయితే సీదా ఈసారి నిజంగా చెర్లపల్లి జైలు పక్క చాలా ఉందక్క. అక్క నేను చెప్తున్నా కదా, చాలా. ఇప్పుడు మేమిద్దరం అంటే మా ఇద్దరు ఎవరికొకరికి అయితే ఇంకొకరు నాకేమన్నా తనకి ఎఫెక్ట్ అవుతుంది, తనకేమైనా నాకు ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు పాప ఉంది కదా, వాళ్ళకి అది కూడా అర్థం కావట్లే. మేము ఏంటి అంటే ఏం చేసినా ఇప్పుడు తన కోసమే, మా ఫ్యూచర్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి అంటే మొత్తం పాపని. అదే అనుకునే నేను ఇట్లా గమ్మునున్నా అక్క, ఇంతగా చేతులు కట్టుకొని. నిజంగా అందరికి నేను చెప్తున్నా కదా, నేను ఒకటే అనుకున్నా అక్క, నాకు రిలేషన్ వద్దు, ఏ అమ్మ వద్దు, ఏ వద్దు, ఏం వద్దక్క. నేను ఎక్కువ అంటే పేరుకి పైసకి రెండుకి వాల్యూ ఇస్తాక బస్ అంతే. నాతోటి మంచిగా మాట్లాడి నార్మల్. ఇంకోటి ఏంటంటే నేను దోస్తాన్లో కూడా జర ఆగమైనా, అందుకే అందరికి దూరంగా నేను ఇప్పుడు మా ఇంటి నుంచి 50 కిలోమీటర్స్ అవతల దూరంలో ఉన్నా. ఆ బస్సుని వదిలిపెట్టి వచ్చింది కావాలని. ఎందుకంటే ఇప్పుడు ఆడున్నా నాకు లాభం. నేను ఏమనుకున్నా అంటే ఇంటికి దగ్గరలో పోతే మమ్మీ డాడీ రాకపోకలు ఏమన్నా ఉంటాయేమో,